పనసకాయ చూడండి, పెద్ద కాయ కోసాను. పెద్ద కాయ కోస్తే తొనలు తక్కువ వచ్చినాయండి. మరి కాయ చూస్తాకేం పెద్ద కాయ కోసాను. ఎంత కష్టపడి కోసాను కాయను కూడా. చాలా కష్టపడ్డాను కాయ కోయటానికి నేను. చాలా ఇబ్బంది కూడా పడ్డాను ఆ కాయ కోయటానికి. కాయ ఏమో పెద్ద కాయ కోసా. ఇప్పుడు బండి మీద ఉంది చిన్న కాయ అండి. అది చిన్నకాయ, బండి మీద ఉంది మటుకు చిన్న కాయను. కోసిన మటుకు పెద్ద కాయ. చాలా టైం తీసుకుంది కొయ్యటానికి కూడా. చాలా టైం తీసుకుంది అది తొనలు తీయటానికి కానీ కొయ్యటానికి కానీ చాలా టైం పట్టింది. సుమారు గంట పైన కొయ్యటం మటుకి తొనలు తీయటం కానీ గంట పైన చేశాను. మరి తొనలు మటుకు తక్కువ వచ్చినాయి, చెత్త ఎక్కువ ఉంది దాంట్లో కాయలో. చూస్తాకేం కాయ బాగుంది పైకి, మరి తొనలు ఎక్కువ లేవు, కొద్దిగా తొనలు వచ్చినాయి. మరి కాయ చూస్తే రేటు పడింది నాకు. మరి తొనలేమో రేటు తేలదు. మరి 20 రూపాయలకి 4, 3 అట్లా ఇవ్వాల్సి వస్తుంది. మరి పెద్ద తొనలే, మరి తొనలు కూడా పెద్దగానే ఉన్నాయి. తొనలు ఎక్కువ లేవు, తక్కువ వచ్చినాయి, తక్కువ తొనలు వచ్చినాయి. మరి కాయ మటుకి నేను రేటు పెట్టే కొన్నాను. కాయ రేటు కూడా మరి అసలు గిట్టె తట్టు కూడా లేదు. మరి అలా ఉంది. ఇంత గంటన్నర అవుతుందండి కోసి, కాయ కోసి. ఇప్పుడు ఇక్కడ పెట్టానండి రోడ్డు మన దాకా బోస్మాన్ సెంటర్లో కూర్చొని అక్కడే నుంచొని కోసానండి కాయ బోస్మాన్ సెంటర్లో. ఇప్పుడు ఇక్కడికి శర్మ హాస్పిటల్ దగ్గరికి వచ్చానండి. ఇక్కడ వేప చెట్టు ఉంది, కాసేపు కూడా పెట్టాను. అంటే చినుకులు పడతాయి కదా, దానికోసం ఇక్కడ ఆపాను బండి. అయితే పైకి వెళ్ళిపోతాను, మళ్ళీ గేట్ సెంటర్ వెళ్ళిపోతాను. తొనల మాటికి తక్కువ వచ్చినాయి. మరి కాయ చూస్తేనే రేటు పెట్టుకున్నాను. కాయ రేటే పడింది, తొనల మటుకి తక్కువ వచ్చినాయి. మరి ఒకరు అనుకుంటారు ఎంత వచ్చేస్తుంది లాభం అనుకుంటారు. మరి ఎంత నష్టం అవుతుందో అది మాకు తెలుసు, అమ్మేవాళ్ళకి కోసేవాళ్ళకి కాయలు. మరి ఒక కాయ అసలు ఒక తొనలో కూడా ఉండవు, ఒక్కోసారి గాలి కాయలు ఉంటాయి. అంటే తొనలు సన్న తొనలను ఇంటిపోయి ఉంటుంది కాయ. మరి కాయని పెట్టాను ఏదైనా. మరి ఒక కాయలో బాగానే ఉంటుంది, ఒక కాయలో మళ్ళీ అలా ఉంటుంది. ఏమో మరి అమ్మి చూడాలి, ఎంత అవుతాయి డబ్బులు తెలీదు. 20 రూపాయలకి 3 తొనలు సహా అట్లా ఇస్తున్నాను, 4 అట్లా ఇస్తున్నాను. మరి ఏం చేస్తాను, తప్పదు. మరి బయట పడికి రేటు అమ్ముతారు, మరి నా దగ్గర తక్కువే అమ్ముతాను రేటు నేను. మరి ఎట్లా ఉంటుందో ఏమో మరి తెలీదు. ఆ కాయలు ఎంత వస్తుందో ఏమో తొనలకి. మరి ఎక్కువ తొనలు రాలా కాయలో. కాయ మటుకు పెద్ద కాయ నాకు చాకరీ పడింది. చాలా సేపు పట్టింది కొయ్యటానికి, గంట పైన పట్టింది. మళ్ళీ చెత్త అంతా తీసుకెళ్ళి అక్కడ మారుకొట్టు దగ్గర పడేసి వచ్చి మళ్ళీ బండి మీద ఉంటే ఊరక ఏగలుగా అమ్ముతూ ఉంటాయి. ఆ చెత్త పడేసి నేను మళ్ళీ బండి మీద ఉన్న కాంచి బండి నాడు చుట్టూ ఏగలు ఉంటూ ఉంటాయి. ఇప్పుడు దానికి కూడా మూత పెట్టలేండి, సీసాకి మూత పెడితే గాలి ఆడక ఈ పాడైపోతాయి తొనలు. అందుకే జల్లెడి గిన్నె లాంటిది, ప్లాస్టిక్ది జల్లెడి గిన్నె లాంటిది వేసాను. అది మా పాప కొనింది ఆ 2 గిన్నెలు కూడా. ఏంటి తొనలు వేసుకోవటానికి బండి మీదకని కొనింది. అది దాని మీద ఉపయోగపడింది. ఇప్పుడు దాన్ని మూతలాగా పెట్టాల్సి వచ్చింది ఇప్పుడు. ఎందుకంటే గాలి వెళ్తూ ఉంటుంది కాబట్టి, లోన్ నుంచి బయటికి, బయట నుంచి లోకి వెళ్తూ ఉంటుంది గాలి. ఆ గాలి వెళ్తే తొన కూడా పాడవదు. మరి మూత పెట్టామనుకో గాలి ఆడక తొనలు పాడైపోతాయి. మరి ఇవి కూడా చాలా జాగ్రత్తగా అమ్ముకోవాలి. అమ్ముకుంటేనే ఏదైనా లేదా నష్టం వస్తూ ఉంటాయి. సరే కొన్న రేట్ అని తేలితే పర్లేదు నాకు. అది చూడండి, మా వీడియోలు చూడండి. నేను చాలా వీడియోలు పెడతా ఉంటాను. ఎక్కువ మార్కెట్కి వెళ్ళినప్పుడు పెడతా ఉంటాను, బయటికి వెళ్ళినప్పుడు వీడియోలు పెడతా ఉంటాను నేను. మరి చాలా వరకు చేస్తూ ఉంటాను, చాలా వీడియోలు పెడతా ఉంటాను. చాలామంది చూస్తున్నారు. మరి మంచి మంచి వీడియోలు పెడతా ఉంటాను నేను. మరి గుంటూరు జిల్లా తాడేపల్లి బోస్వామ సెంటరు. నా పేరు శాంతి. మా ఛానల్ చాలామంది చూస్తున్నందుకు మరి చూసే వాళ్ళందరికీ వందనాలు. చూసిన వాళ్ళు కూడా ఇంకా మిగతా వాళ్ళకి చెప్పండి మా ఛానల్ గురించి. మా ఛానల్ దేనికి చేసి అసలు దేనికి పెట్టానంటే ఛానల్ని కూడా నేను వీటి గురించి కానీ కాదు నేను పెట్టింది. అసలు మాది భూమి సమస్య కోసం నేను పెట్టాను ఆ ఛానల్. దానికోసం నేను ఓపెన్ చేయాల్సి వచ్చింది. అంటే అధికారులు చాలామంది నన్ను మోసం చేశారు. మరి పొలం కబ్జా చేశారు సీతానగర్లో. అది భూమి సమస్య. మరి 5 ఎకరాల 28 సెంట్లు భూమి. మరి ఆ భూమి కబ్జా అయ్యింది.
సీతానగర్లో. మరి ఒక రౌడీజంగా ఒక గోండాజంగా చేశారు ఆ పనులు. మరి మా పొలం నూకేసి మా అమ్మను బెదిరించి దొంగ సంతకాలు చేయించుకొని దొంగ రిజిస్టులు చేయించుకొని మరి మోసం చేశారు. మా అమ్మ సంతకాలు చేయకపోయినా చేసిందని అలాగా వేరే వాళ్ళతో చేయించుకొని సంతకాలు వాళ్ళు అలా చేశారు కబ్జాదారులు. మరి బాలసాని రాజేశ్వరరావు కుటుంబం, సముద్రాల చెరిబాబు కుటుంబం, వాళ్ళ బంధువులు వీళ్ళ బంధువులు చేసిన పని ఇది. అది ఒక రౌడీజంగా అది 10 సార్లు కూడా మమ్మల్ని కొట్టి మమ్మల్ని చాలా గొడవలు చేశారు. మరి పొలం దగ్గరకు కూడా మమ్మల్ని పిలిపించి ఒక ఎస్ఐ ద్వారా పిలిపించి, వెంకటప్పారావు ఎస్ఐ గారు ఆయన ద్వారా పిలిపించి మీ దగ్గర ఏమన్నా తెమ్మంటే మేము వజ్ఞాలు మొత్తం ఎత్తుకెళ్ళాము. చేను దగ్గర కవర్లో పెట్టుకొని కవర్ లాగేసి వెళ్ళిపోయారు. నా దగ్గర నుంచి కొట్టి లాక్కెళ్ళిపోయారు. మరి మా పాపను కూడా చంపేపోయారు. మా పాపను మళ్ళీ గొడ్లాంచి మా పాపను కొట్టి రక్తాలు కరిదట్టు చేశారు మా పాపను కూడా. మరి అంతకుముందు మా అన్నయ్యని చంపేశారు, కేసులు ఏమీ లేవు. మరి మా అమ్మను కూడా కొట్టి చంపేశారు భూముల కోసాను. మరి మేము క్రిస్టియన్స్ మాదిగోళమే. మరి ఎక్కువ మేము కులం కూడా నేను దాచుకోకుండా చెప్తున్నాను. ఎందుకు దాచుకోవాలి కులం? ఆ కులంలో పుట్టినప్పుడు కులం ఎందుకు దాయాలి? కులం కూడా చెప్తున్నాను. మరి మాదిగోళ్ళు మీరు అంటరాని వాళ్ళు అని చెప్పి మమ్మల్ని అక్కడ ఎగతాళి చేశారు మమ్మల్ని. మరి మా భూములు ఆక్రమించుకొని మా భూముల మీద బతికారు వాళ్ళు, మరి కబ్జాదారులు. మరి మేము అంటరాని వాళ్ళమే. అంటరాని వాళ్ళప్పుడు మా భూములు ఎందుకు ఆక్రమించాలి? మా భూములు అమ్ముకొని ఎందుకు తినాలి వాళ్ళు? 2019లో ప్యాట్లు వేసి 2019 2వ నెలలో ప్యాట్లు వేసి కబ్జాదారులు ఒక్కొక్కరికి 15 సెంట్లు అమ్ముకున్నారు. వాళ్ళ బంధువులకే, బయట వాళ్ళకి కాదు, వాళ్ళ బంధువులే కొన్నారు. అంతకుముందు 2-3 అమ్ముకున్నారు. వాళ్ళ కాడి నుంచి మళ్ళీ వాళ్ళ బంధువులకు అమ్ముకున్నారు. కొన్న వాళ్ళు చాలా నష్టపోతారు. మరి జాగ్రత్తగా ఉండాలి ఇటువంటి భూములు కాడ. మరి అన్నీ చూసుకొని కొనాలి. ఎవరైనా కొన్నా కూడా మేము అసలు వాళ్ళు ఉన్నాం, మేము వారసులమే ఆ భూమికి సంబంధించిన వాళ్ళమి. మరి మహానాడులో సీతానగర్లో గోరా కాలనీ ఉంది మాకు. మొత్తం 5 ఎకరాల 28 సెంట్లు వచ్చింది మాకు భూమి, గవర్నమెంట్ ఇచ్చింది. మరి ఇందిరాగాంధీ టైంలో వచ్చింది ఆ భూమి కూడా మాకు. మరి మా అన్నగారికి మా నాన్నగారికి వచ్చింది భూమి, మా ఇంట్లో ఇద్దరికి వచ్చింది. 2 ఎకరాల 54 సెంట్లు భూమి ఇచ్చారు, 10 సెంట్లు ఇళ్ల స్థలాలు ఇచ్చారు బతుక్కోమని. లేని వాళ్ళకని, అప్పుడు దొంగలకని, బీదవాళ్ళకని ఇచ్చారు ఆ భూములు. బ్రిటిష్ వాళ్ళ టైంలో ఇందిరాగాంధీ పంచింది. మరి 1980లో వచ్చింది మాకు ఆ భూమి కూడా. మరి ఆ భూమి రాటానా మాకు అప్పుడు మా నాన్నగారు లేరు, చనిపోయినారు. మా పెద్ద అన్నయ్య గారు నాన్నగారు చనిపోయారు జబ్బు చేసి. మరి మా అమ్మగారు, మరి మా చిన్న అన్నయ్య, మా మేనల్లుడు ఉన్నారు. మరి వాళ్ళని బెదిరించి పనిచేశారు. మా మేనల్లుడు కూడా కనపడలేదు. వాడు 33 సంవత్సరాలు 4 సంవత్సరాలు అవుతుంది కనపడక. మరి వాడు ఏమయ్యాడో తెలీదు. వాళ్ళ భూమి మా భూమి ఆక్రమించినారు సీతానగర్లో. మరి ఆ రౌడీలకి ఒక రౌడీతనంగా ఒక గూండతనం చేశారు. మరి వాళ్ళకి అధికారులు కొమ్మక్క అయిపోయి ఎస్ఐ గారు, సిఐ గారు, మున్సిపాలిటీ కమిషనరు, మరి ఎంఆర్ఆవులు, 3 ఎంఆర్ఆవులు, శ్రీనివాసరెడ్డి, పద్మభూషణ్ ఎంఆర్ఆవు, తిరుమల వెంకటేశ్వరరావు ఎంఆర్ఆవులు. ఈ 3 ఎంఆర్ఆవు కూడా ఎవరు వస్తే వాళ్ళ కాళ్ళ లంచాలు తీసుకోవటం అట్లాగా మోసం చేశారు మమ్మల్ని. మరి 10 సార్లు కొలతలు చేశారు. కొలతలోకి వచ్చారు, సర్వే చేశారు, కొలతలు వేశారు, రికార్డులు తీసుకొచ్చారు, అడంగలు తీసుకొచ్చారు. అడంగలు మా పేర్లు ఉన్నాయి, రికార్డులు మా పేర్లు ఉన్నాయి. మరి తారుమారు చేసేసారు వీళ్ళు. మరి రికార్డులు మార్చేసి, మరి రికార్డులో ఎడక బాబు రికార్డులో ఉన్నాయి, అడంగంలో ఉన్నాయి, మాకు చూపించారు. పొలం కాడికి తీసుకొచ్చారు, మాకు చూపించి మా పేర్లు చదివారు. మాయ అని చెప్పాము. ఎక్కడెక్కడ భూమి ఉందో చూపించమని చూపించాము అన్ని సార్లు మేము. మాకు 4 దిక్కులు వచ్చింది భూమి, 4 దిక్కులు కూడా మేము చూపించాము. మరి అన్నీ చూసి కొలతలు కూడా వేశారు, సర్వే కూడా చేశారు. ఎత్తామని చెప్పి మమ్మల్ని మోసం చేశారు. వాళ్ళతో కొమ్మక్క అయిపోయి జాయింట్ కలెక్టర్ ఒక ఆయన, గుంటూరు జాయింట్ కలెక్టర్. తర్వాత మళ్ళీ డిఎస్పి, మంగళగిరి డిఎస్పి బైపాస్. తర్వాత తాడేపల్లి ఎస్ఐ గారు, సిఐ గారు, వెంకటప్పారావు ఎస్ఐ గారు. తర్వాత పద్మభూషణం ఎంఆర్ఆవు, నొలకపేట శ్రీనివాసరెడ్డి, తిరుమల వెంకటేశ్వరరావు, నొలకపేట ఎంఆర్ఆవులు. తర్వాత మున్సిపాలిటీ కమిషనరు పద్మావతి. వీళ్ళంతా చేసిన పని కొమ్మక్క అయిపోయి వాళ్ళ కాగితాలు రాసిచ్చి వాళ్ళ కాడ డబ్బులు తీసుకొని వీళ్ళు వేరే సాటికి ట్రాన్స్ఫర్ అయిపోయినారు. మరి ఆ భూమి కోసం మేము ఎంతో తిరుగుతున్నాము. మరి మాకు న్యాయం జరగలేదు. 2019 2వ నెల కాంచి జగన్ సార్ దగ్గర తిరిగాను. 2024 2వ నెల దాకా కూడా తిరిగాను నేను. మరి ఏ రోజు ఆయన మాకు కనపడింది లేదు, ఎవరిని మమ్మల్ని పలకరించింది లేదు. మరి ఏ అర్జీ కూడా ఆయన చూసింది కూడా లేదు. మరి ఆయన అధికారులను మాకు అన్యాయం జరిగింది. మరి తర్వాత ఇప్పుడు చంద్రబాబు అని వచ్చాడు. మరి ఆయన నెలలకు తరిగి నేను ఆయన కలిశాను, 3వ వారాన్ని కలిశాను, మాట్లాడాడు. మరి అప్లికేషన్ తీసుకున్నాడు. మరి
సెకండ్ ఇచ్చి మాట్లాడాడు, నవ్వుతా మాట్లాడాడు చంద్రబాబు అన్నయ్య. మరి లోకేష్ బాబు కలిశాడు, లోకేష్ బాబుని మాట్లాడాము, ఆయనతో కూడా మాట్లాడాము. పవన్ కళ్యాణ్కి అక్కడికి వెళ్ళాము. పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు కానీ మరి అప్లికేషన్ ఇచ్చొచ్చాను, ఆయన కలవలేదు. తర్వాత ఎమ్మెల్యే గారికి ఆయనకి ఇచ్చిన అర్జీలు ఆయన కూడా చూశాడు, ఆయన కూడా పలకరించాడు. మరి కాగితాలు అందరి కాడికి వెళ్ళిపోయినాయి, ఇప్పుడు ఇచ్చున్నాను నేను. మరి ఇప్పుడన్నా మాకు న్యాయం జరిగితే మేము కోరుకుంటున్నాము. మరి ఇప్పుడు వచ్చిన అధికారులు ఇటువంటి భూముల గురించి సర్వే చేసి ఎవరి భూములు వాళ్ళకి అప్పు చేస్తే బాగుంటుంది. చాలామంది కబ్జాదారులు ఖాతాలోకి వెళ్ళిపోయినాయి, లేని వాళ్ళు భూములు బేదోళ్ళవి ఒక రౌడీజంగా గోండాజంగా చేశారు మరి పోయిన అధికారంలో ఉన్నవాళ్ళు. మరి ఇప్పుడు వచ్చిన అధికారం కొద్ది న్యాయం చేస్తే బాగుంటుంది. మరి చాలామంది భూములు పోగొట్టుకున్న వాళ్ళు, స్థలాలు పోగొట్టుకున్న వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి మీరు అందరూ చూడండి, మేము పెట్టే వీడియోలు చూడండి. నేను ఎక్కువ భూముల కోసం చేస్తూ ఉంటాను. మరి ఇప్పుడు వ్యాపారం చేస్తున్నాను, వ్యాపారంలో కూడా నష్టం రాని లాభం రాని ఏదన్నా కానీ నేనే భరించుకుంటున్నాను. మరి ఏదో చేస్తున్నాను, ఇంట్లో ఉండకుండా ఖాళీగా మరి పొలం పని మీద తిరుగుతున్నాను, మరి అడపద్దడ పార్టీ తిరుగుతున్నాను, మరి వ్యాపారం చేసుకుంటున్నాను. మరి చాలామంది మా వీడియోలు కూడా చూస్తున్నారు. మరి నా పేరు శాంతి, చాలామంది చూస్తున్నారు, బాగానే ఉంది. మరి ఛానల్ కూడా చాలామంది ఫాలో అవుతున్నారు మా ఛానల్. మరి అందరూ చూడండి. నా పేరు శాంతి, గుంటూరు జిల్లా తాడేపల్లి, సీతానగరం మహానాడు గోరాకాలని వచ్చింది మాకు భూములు. ఆ భూముల కోసం ఎంతో పోరాడుతున్నాము మేము. ఇప్పటికైనా న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాము. మా ఛానల్ చూసిన వాళ్ళు మిగతా వాళ్ళకి కూడా పంపించండి మా వీడియోలు. మరి మీరు సబ్స్క్రైబ్ చేయకపోయినా నాకు బాధ లేదు, లైక్లు కొట్టకపోయినా బాధ లేదు. ఛానల్ మాకు అందరికి తెలియాలని చేస్తున్నాను నేను, అందరూ చూడాలని చేస్తున్నాను. మరి చూడండి, మా ఛానల్ చూడండి. మరి మీ అందరికీ వందనాలండి.